మై నేమ్ ఈజ్ క్రిస్టినా మోజెస్ ఫ్రమ్ హోస్పేట్ కర్ణాటక. ఒక ఆడియో పంపించారు సార్. ప్రైజ్ లార్డ్ అన్న, నా పేరు క్రిస్టినా. నేను క్షీరసాగర్ మదనం ప్రోగ్రామ్ని ఎప్పుడు ప్రతి వీక్ ఫాలో అవుతూ ఉంటాను. ఓఫీర్ గారి ప్రసంగాలన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటాను, బుక్స్ అన్ని చదువుతూ ఉంటాను. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, పాస్టర్ గారు వాక్యం చెప్పేటప్పుడు నోవాహు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ 8 మెంబర్స్ మాత్రమే రక్షణ పొందారు, ఓడలో ప్రవేశించారు. ఎందుకు దేవుడు వాళ్ళ ఫ్యామిలీని రక్షించారు అంటే, వాళ్ళ బ్లడ్, నోవాహు వాళ్ళ ఫ్యామిలీ బ్లడ్ మాత్రమే కంటామినేట్ అవ్వకుండా జాగ్రత్తగా వాళ్ళు కాపాడుకున్నారు. సో ఆ బ్లడ్ లో నుంచే మిగతా జనరేషన్స్ రావాలని దేవుడు వాళ్ళని దాచిపెట్టారు అని చెప్పారు. సో ప్రొటెక్ట్ చేశారు నోవా జలపలను నశించుకోకుండా. ఓకే, ఇక్కడ ఫస్ట్ పీటర్లో ఏముందంటే, దేవుడు ఆ విధేయతగా ఉండి చనిపోయిన వాళ్ళ దగ్గరికి ఆత్మరూపేణ వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చారు. సో ఆ విధేయులు కూడా చాలా మంది పరలోకంలో మనకి కనిపిస్తారు అని చెప్పారు. సో ఈ రెండు సెల్ఫ్ కాంట్రడిక్షన్ గా ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ విధేయతలో చనిపోయిన వాళ్ళు అంటే వీళ్ళ బ్లడ్ మాత్రమే మంచి బ్లడ్, కంటామినేట్ అవ్వని బ్లడ్ అని అన్నప్పుడు మిగతా వాళ్ళందరివి కంటామినేట్ అయిపోయిన బ్లడ్డే కదా. సో అలాంటి వారిని దేవుడు ఎందుకు పరలోకం తీసుకొస్తారు? వారు అవిధేయులు అని వాక్యంలో ఉంది. సో పాస్ట్ గారు చెప్పిన దీనికి ఎలాగ జస్టిఫికేషన్ ఉంటది? ఈ అవిధేయతతో ఉన్న వాళ్ళందరూ కూడా బ్లడ్ కంటామినేట్ అయిపోయిన బ్లడ్డే కదా అన్నప్పుడు ఇలాంటి వాళ్ళని దేవుడు పరలోకంకి ఎట్లా తీసుకొస్తారు? ఇది నా క్వశ్చన్ అన్నమాట. దయచేసి అడగండి, నేను ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మంచిదమ్మా, నేను చెప్తాను. ఇప్పుడు కంటామినేటెడ్ బ్లడ్ అనేది ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే, పరలోక ప్రవేశానికి అది ప్రాబ్లం కాదు. ఇది సిస్టర్ గారు స్పష్టంగా గ్రహించాలి. కంటామినేటెడ్ బ్లడ్ అంటే కలుషిత రక్తము, కలుషిత మానవ రక్తము అనేది పరలోకానికి ప్రవేశించడానికి అభ్యంతరము కాదు. ఎందుకంటే అసలు ఈ శరీరాలతోనే మనం పరలోకానికి వెళ్ళం కదా. మన శరీరము, అందులోని రక్తము కలుషితం అయినా కాకపోయినా మార్పు చెందే ఇది మట్టిలోనికి వెళ్ళిపోతుంది. ఈ శరీరము నశిస్తుంది, దేవుడు మనకు పునరుద్ధానంలో కొత్త శరీరం ఇస్తాడు. గనుక వాళ్ళ ఆత్మను దేవుడు కనికరించి వాళ్ళ పునరుద్ధాన శరీరాలు ఇచ్చి పరలోకానికి తీసుకెళ్లాలనుకున్నప్పుడు ఇప్పుడున్న ఈ రక్తము, కలుషితమైన రక్తము శరీరం మట్టికి మన్నైపోతుంది కదా. కనుక పరలోక రాజ్యానికి ఒక ఆత్మను రక్షించి తీసుకుపోవడానికి వాడి బ్లడ్ అనేది దేవునికి అభ్యంతరం కాదు. అయితే బ్లడ్ అనేది ఎక్కడ అభ్యంతరం అంటే, మెస్సియా పుట్టవలసిన కుటుంబం ఒకటి కావాలి. ఓకే, భూమి మీదనే మెస్సియా పుట్టడానికి విగ్రహారాధన చేయకుండా, గ్రహాంతర జీవులతో దేవుని కుమారులతో క్రాస్ బ్రీడింగ్ అనేది జరపకుండా, దేవునికి భయపడి ఒక క్రమశిక్షణలో బ్రతికినటువంటి ఒక కుటుంబము మెస్సియా ల్యాండ్ కావడానికి, ఎయిర్పోర్ట్ లాగా విమానం దిగడానికి, అలాగే ఒక ల్యాండ్ కావడానికి ఒక జాతి కావాలి, పరిశుద్ధమైన జనాంగం. అలాంటి పవిత్రమైన జనాంగం, లోకము నుంచి వేరు చేయబడిన జనాంగాన్ని నిర్మించడానికి దేవుడు నోవహు ద్వారా తిరిగి షేము పెద్దవాడు, ఆ షేము పిల్లల్లో నుంచి అబ్రహాములో నుంచి యూదులు, ఇశ్రాయేలీలు, అలా దేవుడు నిర్మించుకొచ్చాడు. మెస్సియా అవతరించడానికి హెలికాప్టర్ దిగడానికి హెలిప్యాడ్ తయారు చేసినట్లుగా మెస్సియా దిగడానికి, అవతరించడానికి ఒక జాతి నిర్మాణం కావాలి. దాని కొరకు ఈ లోకము నుండి వేరు చేయబడినటువంటి ఒక పరిశుద్ధ కుటుంబం కావాలి. అందుకొరకు నోవహును కాపాడి మిగతా వాళ్ళందరినీ చంపేశాడు. నోవహును కాపాడి మిగతా వాళ్ళని చంపేటప్పుడు వాళ్ళు సువార్త నమ్మడానికి వాళ్ళకి తగినన్ని ఆధారాలు లేవు. వాళ్ళు అనుకుంటారు, ఎందుకంటే అంతకుముందు వర్షం రాలేదు కదా, వర్షం
భూమిలో నుంచి తేమ వచ్చేసి భూమిని తడిపింది, అలాగే వ్యవసాయం జరిగింది. సార్. మరి ఆకాశం నుండి కుండపోతగా వర్షం వస్తుందంటే ఎలా నమ్మాలి? కనుక వాళ్ళ అవిశ్వాసానికి కూడా ఒక లాజిక్ ఉంది. అవిశ్వాసానికి కూడా ఉన్నటువంటి ఒక లాజికల్ బేసిస్ని దేవుడు గౌరవిస్తున్నాడు. అంటే ప్రతి ఒక్కరిని మైండ్ను దేవుడు పరీక్షించి వీడికి తగిన ఆధారాలు నేను చూపగలిగితే వీడు నమ్మేవాడే, న్యాయంగా ఆలోచించే న్యాయవంతుడే, ప్రూఫ్స్ చూపిస్తే వీడు నమ్మేవాడే అని ఎవరిని గురించి అనుకున్నాడు వాళ్ళను మాత్రమే పరదేశుకు దేవుడు తీసుకెళ్ళాడు. వాళ్ళకు మళ్ళీ కొత్త శరీరాలు ఇస్తారు. వదిలేసిన శరీరాల్లోనే కంటామినేటెడ్ బ్లడ్ ఉంది. కొత్త శరీరానికి అసలు రక్తమే ఉండదుగా. రక్తము లేని మహిమ మాంసం అది. కనుక ఇబ్బంది లేదు. సిస్టర్ గారికి అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే ఇంకా డౌట్ ఉంటే మళ్ళీ అడగొచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాం మనం. ఓకే సార్.